ఈరోజు మన తెలుగు సీరియల్ అడ్డా 1, 3 ఛానల్లో సి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పబోతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మన సీరియల్లో వచ్చేసి చందు పెళ్లి చేసుకుంటున్నప్పుడు తన కోసం 10 లక్షలు అప్పు చేసి శ్రీవల్లికి ఇస్తాడు. ఆ అప్పు తీర్చమని వడ్డీ వ్యాపారి చందు దగ్గరికి వస్తాడు. ఆ వ్యాపారి వచ్చి చందు ఆఫీస్ దగ్గర నుంచొని, అయ్యా ఇక్కడ చంద్రశేఖర్ అని ఒక వ్యక్తి పనిచేస్తాడు, ఆ వ్యక్తి ఎక్కడా అని వేరే అతన్ని అడిగినప్పుడు, అదిగోండి అక్కడ ఉన్నాడు వెళ్ళండి అని ఒక వ్యక్తి లోపలికి పంపిస్తాడు. అప్పుడు చందు చూసి, సార్ మీరేంటి ఇక్కడున్నారు అని అంటే, నేను ఇంకా నీకు గుర్తున్నానా, నా దగ్గర తీసుకున్న అప్పు ఎప్పుడు ఇస్తావు, ఒక నెల రోజుల్లో ఇస్తానని చెప్పి ఇంతవట్టికి ఇవ్వలేదు, ఉండు మీ నాన్న అడుగుతాను, నువ్వు ఇవ్వకపోతే మీ నాన్న అడుగుతానని నేను నీకు ముందే చెప్పాను, అయినా నువ్వు నా అప్పు ఎందుకు తీర్చలేదు ఇంకా అనని ఆ వ్యాపారి చందుని అడుగుతూ ఉంటాడు. చందు ఎక్కడ వాళ్ళ నాన్నకి ఈ అప్పు తెలిసిపోతుందోనని చాలా టెన్షన్ పడుతూ, సార్ వద్దు సార్, మా నాన్నకు ఫోన్ చేయొద్దు, నేను మీ అప్పు ఒక నెల రోజుల్లో తీరుస్తాను, తీర్చలేకపోతే మీరు అప్పుడు మా నాన్న అడగండి, ప్లీజ్ ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి, ఎవరన్నా చూస్తారు, మీరు వెళ్ళిపోండి అనని బతిలాడుతూ ఉంటాడు. అతను సరే నేను నీ మాట నమ్మి వెళ్తున్నాను, ఒక నెల రోజులే నీకు టైం ఇస్తున్నాను, ఆ నెల రోజుల్లో నువ్వు నా అప్పు కానీ తీర్చలేదనుకో, తిన్నగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పి నా డబ్బులంతా వసూలు చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సాయంత్రం అవ్వగానే వల్లి వాళ్ళ చెల్లి వల్లిని కలుద్దామని వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు వల్లి వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. ఏం కూర చేశాను, ఏం వండాను అని అన్నీ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన చెల్లి వెనక నుంచి వచ్చి శ్రీవల్లి కళ్ళు మూస్తుంది. ఎవరా నా కళ్ళు మూస్తుందని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా, అక్క నేను నీకోసం వచ్చాను అని అంటుంది. అయ్యో నువ్వు వచ్చావా, బాగున్నావా అని వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వల్లి వాళ్ళ చెల్లి అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు, వంటగదిలో పని మనిషిలాగా పని చేస్తున్నావు, అక్కడ ఆ పని ఇక్కడ ఈ పని, మరి నీకు ఇంకా ఏం ఎంజాయ్మెంట్ ఏమి ఉండదా, అదే నీ ఫ్రెండ్ దివ్య విద్య వాళ్ళందరూ వాళ్ళ ఆయనలతో హనీమూన్కి వెళ్ళారు కదా, నువ్వు బావని అడగొచ్చు కదా, మీరిద్దరూ వెళ్ళొచ్చుగా అని వాళ్ళ చెల్లి చెప్తుంది. అవునే భలే గుర్తు చేసావు నాకు, మేమిద్దరం పెళ్ళైన కాడ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, అందుకనే ఇప్పుడు అడుగుతాను, ఖచ్చితంగా వెళ్తాము అని ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉండగా చందు ఇంటికి వస్తాడు. ఎంతో కోపంగా వచ్చి వల్లి అని పిలుస్తాడు. అప్పుడు వల్లి అంటుంది, అదిగో మీ బావ వచ్చాడు, సరే నేను వెళ్ళి అడిగొస్తాను అని లోపలికి వెళ్తుంది. ఇంతలో చందు ఎంతో కోపంగా ఉంటాడు. శ్రీవల్లి వచ్చి మనము హనీమూన్కి వెళ్దాము అని అడుగుతుంది. అప్పుడు చందు విసురుకుంటూ, ఇప్పుడు మనకు హనీమూన్ అవసరమా అని సీరియస్గా చెప్తాడు. ఇంతలో వల్లి, ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు, ఏమైందో నాకు చెప్పు, ఎందుకంత సీరియస్గా ఉన్నావు, నువ్వు పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడూ అంత సీరియస్గా లేవు, నా మీద ఏ రోజు కోప్పడలేదు, కానీ ఈరోజు ఎందుకు అలా కోప్పడుతున్నావు నా మీద అని అడుగుతుంది. అప్పుడు చందు అంటాడు, మన ఇద్దరి పెళ్లి చేసుకుంటున్నప్పుడు నా చేత వద్దు అన్న 10 లక్షలు అప్పు చేయించి మరీ పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఆ 10 లక్షలు తీర్చమని ఆ సేట్ వచ్చి నేను పనిచేసే దగ్గర వచ్చి మా నాన్నకి చెప్తాను, లేకపోతే నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని నన్ను అడుగుతున్నాడు, నేనేం చెప్పను, అయినా నువ్వు నెల రోజుల్లో ఇస్తానని చెప్పావు, మీ నాన్న వ్యాపారస్తుడే కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఆపుతున్నారు, ఈ విషయం కానీ మా నాన్నకి తెలిసిందంటే మా నాన్న నన్ను బతకనీయడు అని చందు చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడు మీ అమ్మకు ఫోన్ చేసి ఆ 10 లక్షల గురించి అడుగుతావా అడగవా అని చందు కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వల్లి కంగారు పడుతూ ఏడుస్తూ, సరేవా నేను కనుక్కుంటాను, నేను అడిగితే తీసుకుంటా, నువ్వేం టెన్షన్ పడొద్దు అని వల్లి చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. వంటగదిలోకి వెళ్ళగానే వాళ్ళ చెల్లి, ఏమైందక్క, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు అని చెప్పి వాళ్ళ చెల్లిని తీసుకొని వెనకమాల గార్డెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అమ్మ ఎంత చెప్పినా వినకుండా ఆయన చేత 10 లక్షలు అప్పు చేపించింది, ఇప్పుడు ఆయన వచ్చి మీ బావ పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే మీ నాన్నకు చెప్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడంట. ఈ 10 లక్షల గురించి మా మామయ్య గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, అసలు ఊరుకోరు, ఎందుకు చేశారు, దేనికి చేశారు అని చెప్పి మన బండారం అంతా బయటపడిపోతుంది, అసలు అమ్మ నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వినదు అని ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడు చెల్లి అంటుంది, ఏం కాదులే అక్క, ఏడవకు, అంతా దేవుడే చూసుకుంటాడు అని అంటుంది. శ్రీవల్లి అంటుంది, ఏంటి దేవుడు చూసుకునేది, దేవుడు లాంటి నా భర్తని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, అడుగడుక్కి అబద్ధాలే చెప్తున్నాను అనని ఏడుస్తూ ఉంటుంది. ఏ రోజు నా గురించి బయటపడిపోతుందా అనని రోజు భయపడుతూ చస్తున్నాను అనని వాళ్ళ చెల్లికి చెప్తుంది. అయితే వాళ్ళ చెల్లి, అక్క ఇప్పుడు ఈ 10 లక్షల అప్పు ఎవరు తీరుస్తారు, డబ్బులు ఎలా కడతారు, బావ కట్టలేడు కదా, మనము కట్టలేము, మరి ఇప్పుడు ఎలా, ఆ సేటేమో ఊరుకోవట్లేదు కదా, ఏం చేద్దామా అనని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరిని దూరంగా నుంచొని ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ గమనిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ డౌట్ వస్తుంది వల్లి మీద. ఏం చేద్దామా అని అనుకున్నప్పుడు అయితే వాళ్ళ చెల్లికి రీల్స్ అంటే పిచ్చి. అయితే వాళ్ళ చెల్లిని లోపలికి తీసుకెళ్ళి తన చెల్లికి మేకప్ వేస్తూ రీల్స్ చేస్తూ అసలు వాళ్ళ సంగతి ఏంటి అని తెలుసుకుందామని ప్రేమ, నర్మద డిసైడ్ అవుతారు. నర్మద ప్రేమ వేసుకున్న ప్లాన్తో సరే అని చెప్పి ముందుకు వెళ్దామని వాళ్ళ చెల్లిని ఇంట్లోకి తీసుకొని వచ్చి రూమ్లోకి తీసుకువెళ్ళి, సరే మేము రీల్స్ చేస్తాం, మాతో పాటు నువ్వు కూడా చేస్తావా అని చెప్పి, చేస్తాను, నాకు రీల్స్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. సరే అని ముగ్గురు కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు. అయ్యో నీ మేకప్ అంతా పోయింది, అండు నేను మేకప్ వేస్తాను నీకు అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి మేకప్ వేస్తూ ఉంటారు. అప్పుడు నర్మద అడుగుతుంది, ఏంటి నువ్వు మీ అక్క ఇందాక 10 లక్షల గురించి ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు, మాకు చెప్పొచ్చు కదా, మేము ఒక సొల్యూషన్ ఇస్తాము నీకు అని అడుగుతుంది నర్మద. ఇంతలో ఏదో అయిపోయినట్టే వాళ్ళ చెల్లి ఏడ్చుకుంటూ వాళ్ళ అక్క దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అక్కని వాటేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వల్లి అంటుంది, మీరు నా చెల్లిని ఏమన్నారు, నా చెల్లి ఎందుకు ఏడుస్తుంది, నా చెల్లిని ఏమన్నా అంటారంటే మీకు మర్యాదగా ఉండదు అని వాళ్ళని చెల్లిని వెనకేసుకొస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద ప్రేమ వచ్చి, అమ్మ మీ చెల్లిని మేమేమీ అనలేదమ్మా, ఇందాక మీరు ఏదో 10 లక్షల గురించి మాట్లాడుకుంటున్నారుగా, అదే గురించి మేము మీ చెల్లిని అడిగాం, దానికే మీ చెల్లి మేమేదో పెద్ద అన్నట్టు ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీకు చెప్తుంది అని చెప్తారు ప్రేమ, నర్మద. అప్పుడే వేదవతి వస్తుంది. ఏంటి మీరు నట్టింట్లో గొడవలు ఆడుకుంటున్నారు అని ప్రేమని నర్మదని అంటుంది. అప్పుడు ప్రేమ, నర్మద అంటారు, అమ్మ మేమేమీ అనలేదమ్మా, మేమేమీ చేయట్లేదు, మీరు ఏరుకోరి తెచ్చుకున్నారే మీ పెద్ద కోడలు ఏదో సమస్యలో ఉన్నట్టుంది, 10 లక్షలు అప్పు అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు, అదే మాకు కూడా చెప్పారంటే మేము ఏదన్నా హెల్ప్ చేద్దాము అని వాళ్ళ చెల్లిని అడిగాం. ఇంతలో వాళ్ళ చెల్లి మేమేదో అన్నట్టు ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ అక్కకు చెప్తుంది. అయినా మీరే అడగండి ఆ 10 లక్షల మ్యాటర్ ఏంటో, వాళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, దూరంగా వెళ్ళి మాట్లాడాలంత అవసరం ఏంటి అని వేదవతికి ప్రేమ, నర్మద చెప్తారు. అప్పుడు వల్లి అంటుంది, అయినా మేమేదో మాట్లాడుకున్నాం, అది మీకెందుకు, అయినా మా గురించి మీకు అనవసరం అని అంటుంది. అప్పుడు నర్మదికి కోపం వచ్చి, మా గురించి నీకెందుకు అంటావేంటి, మరి మేము హైదరాబాద్ వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర నేను సాగర్ తిరిగి వచ్చామని నువ్వు మావయ్య గారికి చెప్పావు కదా, అయితే ఇప్పుడు నేను కూడా ఈ 10 లక్షల మ్యాటర్ తీసుకెళ్ళి మావయ్య గారికి చెప్తాను అని అంటుంది. అప్పుడు వల్లికి ఎంతో భయం వేసి, అమ్మో ఏంటి నర్మద ఇలా ఉంది, వెళ్ళి మావయ్య గారికి చెప్పిందనుకో ఇంకంతే అని మనసులో అనుకొని, అయినా నర్మద నేను మా అమ్మ నాన్నల గురించి వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అదంతా దీని గురించి కాదు కదా, నీకెందుకు మధ్యలో, అది వాళ్ళ గురించి